వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ ప్రభుత్వంకి ఎక్సైజ్ శాఖ ద్వారా అదనపు ఆదాయం సమకూరనుంది. ఈ క్రమంలో తెలంగాణలో బీర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. 15% మేర పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. పెంచిన ధరలు మంగళవారం నుండి అమల్లోకి రానున్నాయి. బీర్ల ధరలు పెంపును సిఫారసు చేసింది రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ధరల నిర్ణయ కమిటీ. కమిటీ సిఫారసు మేరకు 15% ధర పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అరకొర నిధులతో బెంబేలెత్తుతున్న ఆర్థిక శాఖకు కొంతమేర అదనపు ఆదాయ వనరులు లభించగల అవకాశం ఉంది. అలాగే ఇక సమ్మర్ సీజన్ మొదలైంది. దీంతో రానున్న కాలంలో మందుబాబులు తమ బ్రాండ్ల కోసం అధిక ధరలు వెచ్చించాల్సి ఉంటుంది. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎంఆర్పీ 15% పెరగనుంది. ఒకవేళ పాత స్టాక్ ఉంటే వాటిపై ఎంఆర్పీ లేబుల్స్ ని మార్చాలని ఉత్తర్వులో ప్రస్తావించింది. 15% అంటే ఒక బీరు ధర 150 రూపాయలుంటే వివిధ సుంకాలతో కలిపి దాదాపు 180 రూపాయల వరకు పెరగవచ్చన్నమాట. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకూడదని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీర్ల ధరలు పెంచాలని కొంతకాలంగా లిక్కర్ కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మద్యం మార్కెట్లో దాదాపు 60% వాటా ఉన్నాయి మల్టీనేషనల్ బీర్ల కంపెనీలు. ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30% పైగానే అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. వీటి మాదిరిగానే మిగతా లిక్కర్ కంపెనీలు ఫాలో అయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ధరలను 15% నుండి 19% వరకు పెంచాలంటూ నివేదికలు ఇచ్చాయి. చివరకు 15% బేసిక్ ధర పెంచడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఇకపై ప్రతి నెల ప్రభుత్వానికి 300 కోట్ల వరకు అదనంగా వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ ఏడాది 36,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఓ అంచనా మాత్రమే. నార్మల్ గా అయితే మద్యంపై కొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో పెరిగిన ధరలతో కొంత ఆదాయం సమకూర్చుకోవచ్చన్నది సర్కార్ ఆలోచన. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లు, పబ్ల ద్వారా రోజుకు సరాసరి 90 కోట్ల పైగా ఆదాయం వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన నెలకు సగటున 2,500 నుండి 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు సమ్మర్ వచ్చిందంటే బీర్లు సేల్స్ అమాంతంగా పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం, అలాగే సమ్మర్ సీజన్ లో బీర్ల ప్రియులకు ఊహించని కిక్ అన్నమాట.